నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము అష్టపంచాశః సర్గః 58వ సర్గ. జాంబవంతుడు అడుగగా హనుమంతుడు తాను లంకకు బయలుదేరినది మొదలు జరిగిన విషయములను చెప్పుట. తతస్తస్య గిరేః శృంగే మహేంద్రస్య మహాబలాః హనుమత్ ప్రముఖాః ప్రీతిం హరయో జగ్మురుత్తమాం. మహేంద్ర పర్వత శిఖరమునందు మహాబలశాలులైన హనుమంతుడు మొదలైన వానరులు అత్యధికమైన సంతోషమును పొందిరి. తం తతః ప్రీతి సంహృష్టః ప్రీతిమంతం మహాకపిం జాంబవాన్ కార్యవృత్తాంతమపృచ్ఛదనిలాత్మజం. పిమ్మట అత్యధికమైన సంతోషముతో నిండియున్న జాంబవంతుడు సంతోషభరితుడైన ఆ హనుమంతుని సీతాన్వేషణము చేయుటకు ఆతడు బయలుదేరిన పిమ్మట ఏమేమి జరిగినదో చెప్పుమని కోరెను. కథం దృష్టా త్వయా దేవీ కథం వా తత్ర వర్తతే తస్యాం వాస కథం వృత్తః క్రూరకర్మాదశాననః. నీవు సీతాదేవిని ఎట్లు చూచినావు? ఆమె అక్కడ ఎట్లున్నది? క్రూరకార్యములు చేయు ఆ రావణుడు ఆమె విషయమున ఎట్లు ప్రవర్తించుచున్నాడు? తత్వతః సర్వమేతన్నః ప్రబ్రూహి త్వం మహాకపే శ్రుతార్థాశ్చింతయిష్యామో భూయః కార్య వినిశ్చయం. ఓ హనుమంతుడా, ఈ విషయములన్నీ జరిగినవి జరిగినట్లు మాకు చెప్పుము. విషయము తెలిసిన పిమ్మట చేయవలసిన పనిని గూర్చి ఆలోచించెదము. యశ్చార్థస్తత్ర వక్తవ్యో గతైరస్మాభిరాత్మవాన్ రక్షితవ్యం చ యత్తత్ర తద్భవాన్ వ్యకరోతు నః. మనము అక్కడికి వెళ్లిన పిమ్మట ఏ విషయములు చెప్పవలెనో, ఏ విషయములు రహస్యముగా ఉంచవలెనో బుద్ధిమంతుడవైన నీవు స్పష్టముగా చెప్పుము. సనియుక్తస్తతస్తేన సంప్రహృష్టతనూరుహః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత. జాంబవంతుడు అట్లు ఆజ్ఞాపింపగా హనుమంతుడు శరీరము గగుర్పాటు చెందగా తల వంచి సీతాదేవికి నమస్కరించి ఇట్లు పలికెను. ప్రత్యక్షమేవ భవతాం మహేంద్రాగ్రాత్ ఖమాప్లుతః ఉదధేర్దక్షిణం పారం కాంక్షమాణః సమాహితః. సముద్ర దక్షిణ తీరమును చేరవలెను అను ఉద్దేశ్యముతో సావధాన చిత్తుడనై నేను మీ ఎదుటనే మహేంద్ర పర్వత శిఖరము నుండి ఆకాశముపైకి ఎగిరితిని కదా. గచ్చతశ్చహి మే ఘోరం విఘ్నరూపమివాభవత్ కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం. నేను వెళ్ళుచున్నప్పుడు ఒక భయంకరమైన విఘ్నము వంటిది ఏర్పడినది. నాకొక దివ్యము సుందరము అయిన బంగారు శిఖరము కనబడినది. స్థితం పంథానమావృత్య మేనే విఘ్నం చ తం నగం ఉపసంగమ్య తం దివ్యం కాంచనం నగ సత్తమం. కృతా మే మనసా బుద్ధిర్భేత్తవ్యోయం మయేతి చ. మార్గమును ఆవరించి నిలచి ఉన్న ఆ పర్వతమును ఒక విఘ్నముగా భావించి తిని దివ్యమైన ఆ బంగారు పర్వత శ్రేష్టమును సమీపించిన పిమ్మట దీనిని బ్రద్దలు కొట్టవలెను అను బుద్ధి నాకు కలిగెను. ప్రహతం చ మయా తస్య లాంగూలేన మహాగిరేః శిఖరం సూర్య సంకాశం వ్యసీర్యత సహస్రధా. నేను తోకతో కొట్టగా సూర్యుని వంటి ఆ మహాపర్వత శిఖరము 1000 ముక్కలుగా బ్రద్దలైపోయెను. వ్యవసాయం చ తం బుద్ధ్వా సహోవాచ మహాగిరిః పుత్రేతి మధురాం వాణీం మనః ప్రహ్లాదయన్నివ.
ఆ మహాపర్వతము నా ఉద్యమమును తెలిసికొని మనస్సునకు ఆనందము కలుగునట్లుగా మధురమైన వాక్కుతో నాయనా అని పిలచెను. పితృవ్యం చాపి మాం విద్ధి సఖాయం మాతరిశ్వనః మైనాకమితి విఖ్యాతం నివసంతం మహోదధౌ. మహాసముద్రములో నివసించుచున్న నేను వాయుదేవుని స్నేహితుడనైన మైనాకుడని ప్రసిద్ధుడను. నీకు పినతండ్రి వంటివాడను. పక్షవంతః పురా పుత్ర బభూవుః పర్వతోత్తమాః ఛందతః పృథివీం చేరుర్బాధమానాః సమంతతః. నాయనా, పూర్వము మహాపర్వతములకు రెక్కలుండెడివి. అవి ప్రాణులకు బాధ కలిగించుచు భూమి మీద అంతటను సంచరించుచుండెడివి. శ్రుత్వా నగానాం చరితం మహేంద్రః పాకశాసనః చిచ్ఛేద భగవాన్ పక్షాన్ వజ్రేణైషాం సహస్రశః. పాకాసుర సంహారి అయిన భగవంతుడైన దేవేంద్రుడు ఆ పర్వతముల చరితమును విని వజ్రాయుధము చేత వాటి రెక్కలను వేల కొలది ముక్కలుగా ఛేదించెను. అహం తు మోక్షితస్తస్మాత్ తవ పిత్రా మహాత్మనా మారుతేన తదా వత్స ప్రక్షిప్తోస్మి మహార్ణవే. వత్స, మహాత్ముడైన నీ తండ్రి వాయుదేవుడు నన్ను మహాసముద్రములో పడునట్లు ఎగురగొట్టి నన్ను మాత్రము మహేంద్రుని బారి నుండి రక్షించినాడు. రామస్య చ మయా సాహ్యే వర్తితవ్యమరిందమా రామో ధర్మభృతాం శ్రేష్ఠో మహేంద్ర సమవిక్రమః. శత్రు సంహారకుడవైన ఓ హనుమంతుడా, నేను రామునకు సహాయము చేయవలెను. మహేంద్రునితో సమానమైన పరాక్రమము గల రాముడు ధర్మమును రక్షించు వారిలో శ్రేష్ఠుడు కదా. ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య మైనాకస్య మహాత్మనః కార్యమావేద్యతు గిరే రుద్యతం చ మనోమమ తేన చాహమనుజ్ఞాతో మైనాకేన మహాత్మనా. మహాత్ముడైన ఆ మైనాకుని మాటలు విని ఆతనికి నా కార్యమును తెలిపి నేను ప్రయాణమునకు ఉద్యుక్తుడనైతిని. మహాత్ముడైన ఆ మైనాకుడు కూడా నాకు వెళ్ళుటకు అనుజ్ఞ ఇచ్చెను. సచాప్యంతర్హితః శైలో మానుషేణ వపుష్మతా శరీరేణ మహాశైలః శైలేన చ మహోదధౌ. పర్వతములలో గొప్పదైన ఆ మైనాక పర్వతము మనుష్య రూపములో అంతర్ధానము చెందెను. దాని పర్వత రూపము కూడా సముద్రములో మునిగిపోయెను. ఉత్తమం జవమాస్థాయ శేషం పంథానమాస్థితః తతోహం సుచిరం కాలం వేగేనాభ్యాగమం పథి. పిమ్మట నేను అధికమైన వేగమును అవలంబించి మిగిలిన మార్గమును గ్రహించి వేగముగా చాలాసేపు మార్గములో ప్రయాణము చేసి తిని. తతః పశ్యామ్యహం దేవీ సురసాం నాగమాతరం సముద్రమధ్యే సా దేవీ వచనం మామభాషత. పిమ్మట నేను సముద్ర మధ్యమునందు నాగమాతయైన సురసాదేవిని చూచితిని. ఆమె నాతో ఇట్లు పలికెను. మమ భక్షః ప్రదిష్టస్త్వమరైర్హరిసత్తమా అతస్త్వాం భక్షయిష్యామి విహితస్త్వం చిరస్య మే. ఓ వానర శ్రేష్ఠ, దేవతలు నిన్ను నాకు ఆహారముగా చూపినారు. అందువలన నిన్ను భక్షించెదను. నీవు చాలా కాలానికి నాకు లభించినావు. ఏవముక్తః సురసయా ప్రాంజలిః ప్రణతస్థితః వివర్ణవదనో భూత్వా వాక్యం చేదముదీరయం. సురస మాటలు విని నేను అంజలి ఘటించి నమస్కరించుచు నిలచితిని. భయము చేత పాలిపోయిన ముఖముతో ఇట్లు పలికితిని. రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చ పరంతపః. దశరథ కుమారుడు, లక్ష్మీ సంపన్నుడు, శత్రు సంహారకుడు అయిన రాముడు సోదరుడైన లక్ష్మణునితోనూ సీతతోనూ కలిసి దండకారణ్యములు ప్రవేశించెను. తస్య సీతాహృతా భార్యా రావణేన దురాత్మనా తస్యాః సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్. దుష్టబుద్ధి అయిన రావణుడు రాముని భార్య అయిన సీతను హరించెను. నేను రాముని ఆజ్ఞ చేత
ఆమె వద్దకు దూతగా వెళ్ళుచున్నాను. కర్తుమర్హసి రామస్య సాహాయ్యం విషయే సతీ అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. రాముని దేశములోనే నివసించుచున్న నీవు రామునకు సహాయము చేయవలెను. లేదా నేను సీతను శ్రమపడకుండా పనులు చేయు రాముణ్ణి చూచి నీకు ఆహారముగా నీ ముఖములో ప్రవేశించెదను. నిజముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. ఏవముక్తా మయా సాతు సురసా కామరూపిణి అబ్రవీన్నాతి వర్తేత కశ్చిదేశవరో మమ. స్వేచ్ఛానుసారము రూపములు ధరించగలిగిన ఆ సురస నా మాటలు విని నన్నెవ్వడూ దాటిపోజాలడు, ఇది నాకున్న వరము అని పలికెను. ఏవముక్తః సురసయా దశయోజనమాయతః తతోర్ధగుణ విస్తారో బభూవాహం క్షణేన తు. 10 యోజనముల పొడవున్న నేను సురస మాటలు విని క్షణకాలములో 15 యోజనముల విస్తారముండునట్లు నా శరీరము పెంచితిని. మత్ప్రమాణానురూపం చ వ్యాదితం చ ముఖం తయా తద్దృష్ట్వా వ్యాదితం చాస్యం హ్రస్వం హ్యకరవం వపుః. తస్మిన్ ముహూర్తే చ పునర్బభూవాంగుష్ఠమాత్రకః. ఆమె తన ముఖమును నా దేహ ప్రమాణమునకు చాలునంతగా చాచెను. ఆ విధముగా చాచిన ముఖము చూచి నా శరీరమును చిన్నదిగా చేసి ఆ క్షణమునందే బొటన వ్రేలంత ప్రమాణము కలవాడను అయితిని. అభిపత్యాసు తద్వక్త్రం నిర్గతోహం తతక్షణాత్ అబ్రవీత్ సురసా దేవీ స్వేన రూపేణ మాం పునః. నేను వెంటనే ఆమె ముఖములో ప్రవేశించి క్షణకాలములో దాని నుండి బయటకు వచ్చితిని. అప్పుడు సురస తన నిజస్వరూపముతో మరల ఇట్లు పలికెను. అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయ చ వైదేహీం రాఘవేణ మహాత్మనా. సుఖీ భవ మహాబాహో ప్రీతాస్మి తవ వానరా. సౌమ్యుడవైన ఓ వానర శ్రేష్ఠ, కార్యసిద్ధి కొరకై సుఖముగా వెళ్ళుము. సీతను మహాత్ముడైన రామునితో చేర్చుము. మహాబాహువైన ఓ వానరుడా, సుఖముగా ఉండుము. నీ విషయమున సంతోషించినాను. తతోహం సాధు సాధ్వితి సర్వభూతైః ప్రశంసితః తతోంతరిక్షం విపులం ప్లుతోహం గరుడో యథా. అప్పుడు నన్ను అక్కడ ఉన్న సకల ప్రాణులు బాగు బాగు అని ప్రశంసించెను. పిదప నేను గరుత్మంతుడు వలె విశాలమైన ఆకాశములో ఎగిరితిని. ఛాయా మే నిగృహీతా చ నచ పశ్యామి కించన సోహం విహత వేగస్తు దిశో దశ విలోకయన్ నకించిత్తత్ర పశ్యామి ఏన మే పహృతా గతిః. ఇంతలో నా నీడను ఎవ్వరో పట్టుకొనిరి. నాకు ఏదీ కనబడలేదు. వేగము తగ్గిపోగానే నేను 10 దిక్కులు చూచితిని. కాని నా గమన వేగమును అడ్డగించినది ఏదీ నాకు కనబడలేదు. తతో మే బుద్ధిరుత్పన్నా కిం నామ గమనే మమ ఈదృశో విఘ్న ఉత్పన్నో రూపం యత్ర న దృశ్యతే. ఈ ప్రదేశమునందు ఎవ్వరూ కనబడుటలేదు. కాని నా గమనమునకు ఇట్టి విఘ్నము కలిగినది ఏమిది అని నాకు ఆలోచన కలిగెను. అధో భాగేన మే దృష్టి శోచతాపాతితామయా తతో ద్రాక్షమహం భీమాం రాక్షసీం సలిలేశయాం. ఇట్లు ఆలోచించుచు నేను క్రింది వైపు దృష్టిని ప్రసరింపజేయగా నీటిలో శయనించియున్న భయంకరురాలైన ఒక రాక్షస స్త్రీ కనబడెను. ప్రహస్య చ మహానాద ముక్తోహం భీమయాతయా అవస్థితమసంభ్రాంతమిదం వాక్యమశోభనం. భయంకరురాలైన ఆమె వికటాట్టహాసము చేయుచు నాతో నిశ్చితముగాను ఏ మాత్రము వెరపు లేకుండగాను ఈ చెడ్డ వాక్యమును పలికెను. క్వాసి గంతా మహాకాయ క్షుధితాయా మమేప్సితః భక్షః ప్రీణయ మే దేహం చిరమాహారవర్జితం. ఓ పెద్ద శరీరము కలవాడా, ఎక్కడికి వెళ్ళెదవు? ఆకలిగొన్న నా శరీరము చాలా కాలము నుండి ఆహారము లేకుండా ఉన్నది. నాకు ఇష్టమైన ఆహారముగా అయ్యి ఈ దేహమునకు తృప్తి కలిగించుము.
బాఢమిత్యేవ తాం వాణీం ప్రత్యగృహ్ణామహం తతః ఆస్య ప్రమాణాదధికం తస్యాః కాయమపూరయం. తప్పక అట్లే చేసెదను అని పలుకుచూ నేను ఆమె మాటలకు అంగీకరించి నా దేహమును ఆమె ముఖము ప్రమాణము కంటే అధికముగా ఉన్నట్లు పెంచితిని. తస్యాశ్చాప్యం మహద్భీమం వర్ధతే మమ భక్షణే నచ మాం సాధు బుబుధే మమ వా వికృతం కృతం. నన్ను భక్షించుటకై చాలా పెద్దది భయంకరము అయిన ఆమె ముఖము కూడా పెరిగెను. ఆమెకు నన్ను గూర్చి కాని నేను చేయదలచిన వికారమును అనగా ఆమెను చంపే ఉపాయమును గూర్చి కాని బాగుగా తెలియలేదు. తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషాంతరాత్ తస్యా హృదయమాదాయ ప్రపతామి నభస్థలం. పిదప నేను మరుక్షణములో విశాలమైన నా రూపమును చిన్నది చేసి ఆమె గుండెకాయను త్రుంచి తీసుకొని ఆకాశములోనికి ఎగిరితిని. సా విసృష్టభుజా భీమా పపాత లవణాంభసి మయా పర్వత సంకాశా నికృత్త హృదయా సతీ. భయంకరురాలు పర్వతము వంటిది అయిన ఆమె హృదయమును నేను ఛేదించి వేయుటచే ఆమె చేతులు చాపి లవణ సముద్రములో పడిపోయెను. శృణోమి ఖగతానాం చ సిద్ధానాం చారణైః సహ రాక్షసీ సింహికా భీమా క్షిప్రం హనుమతా హతా. అప్పుడు ఆకాశమునందు గుమికూడిన సిద్ధులు చారణులు హనుమంతుడు భయంకర రాక్షసి అయిన సింహికను శీఘ్రముగా చంపివేసినాడు అని అనుచుండగా వింటిని. తాం హత్వా పునరేవాహం కృత్యమాత్యైకం స్మరన్ గత్వా చ మహదధ్వానం పశ్యామి నగమండితం దక్షిణం తీరముదధేర్లంకా యత్ర చ సా పురీ. నేను ఆ సింహికను చంపి తొందరగా చేయదగిన కర్తవ్యమును గూర్చి మరల స్మరించుచు చాలా దూరము ప్రయాణము చేసి వృక్షములచే అలంకరింపబడిన లంకాపట్టణము సముద్ర దక్షిణ తీరమును చూచితిని. అస్తం దినకరే యాతే రక్షసాం నిలయం పురం ప్రవిష్టోహమ విజ్ఞాతో రక్షోభిర్భీమ విక్రమైః. సూర్యుడు అస్తమించిన పిదప నేను భయంకరమైన పరాక్రమము గల రాక్షసులకు కనబడకుండగా రాక్షస నివాసమైన లంకా పట్టణము ప్రవేశించితిని. తత్ర ప్రవిశతశ్చాపి కల్పాంతఘన సన్నిభా అట్టహాసం విముంచంతి నారీకాప్యుత్థితా పురః. నేను నగరములో ప్రవేశించుచుండగా ప్రళయకాల మేఘము వలె ఉన్న ఒక స్త్రీ అట్టహాసము చేయుచు నా ఎదుట లేచి నిలచినది. జిఘాంసంతీం తతస్తాం తు జ్వలదగ్నిశిరోరుహాం సవ్యముష్టి ప్రహారేణ పరాజిత్య సుభైరవాం ప్రదోషకాలే ప్రవిశం భీతయాహం తయోదితః. మండుచున్న అగ్ని వంటి కేశములు కలది చాలా భయంకరురాలు అయిన ఆమె నన్ను చంపుటకు ఉద్యమించగా నేను ఆమెను ఎడమచేతి గ్రుద్దుతో ఓడించి ప్రదోష సమయమునందు ప్రవేశించితిని. అప్పుడు భయపడిన ఆమె ఇట్లు పలికెను. అహం లంకాపురీ వీర నిర్జితా విక్రమేణ తే యస్మాత్ తస్మాద్విజేతాసి సర్వరక్షాంస్య శేషతః. ఓ వీరుడా, నేను లంకాపురిని, నీవు నన్ను నీ పరాక్రమము చేత జయించినావు. అందువలన సకల రాక్షసులను నిశ్శేషముగా జయించగలవు. తత్రాహం సర్వరాత్రం తు విచిన్వన్ జనకాత్మజాం రావణాంతఃపురగతో నచాపశ్యం సుమధ్యమాం. అక్కడ నేను రావణుని అంతఃపురమునకు వెళ్లి రాత్రి అంతా సీత కోసమై వెదకితిని, కాని మంచి నడుముగల ఆ సీత కనబడలేదు. తతః సీతామపశ్యంస్తు రావణస్య నివేశనే శోకసాగరమాసాద్య నపారముపలక్షయే. రావణుని గృహములో సీత కనబడకపోవుట చేత నేను శోకసముద్రములో పడి దాని అంతము చూడజాలకపోయితిని.
శోచతా చ మయా దృష్టం ప్రాకారేణ సమావృతం కాంచనేన వికృష్టేన గృహోపవనముత్తమం. దుఃఖాక్రాంతుడనైన నేను చుట్టూ దీర్ఘమైన బంగారు ప్రాకారము ఉన్న రావణుని గృహమునకు దగ్గరగా ఉన్న ఉత్తమమైన ఉద్యానమును చూచితిని. సప్రాకారమవప్లుత్య పశ్యామి బహుపాదపం అశోకవనికా మధ్యే శింశుపాపాదపో మహాన్ తమారుహ్య చ పశ్యామి కాంచనం కదలీవనం. నేను ప్రాకారము దాటి అనేక వృక్షములతో కూడిన ఉద్యానమును చూచితిని. అశోక వన మధ్యమునందు పెద్ద శింశుపా వృక్షము ఉండెను. దానిని ఎక్కి బంగారు అరటి చెట్ల తోపు చూచితిని. అదూరే శింశుపా వృక్షాత్ పశ్యామి వరవర్ణినీం శ్యామాం కమలపత్రాక్షీముపవాస కృశాననాం తదేకవాస సంవీతాం రజోధ్వస్త శిరోరుహాం శోక సంతాప దీనాంగీం సీతాం భర్తృహితే స్థితాం రాక్షసీభిర్విరూపాభిః క్రూరాభిరభిసంవృతాం మాంసశోణిత భక్షాభిర్వ్యాఘ్రీభిర్హరిణీమివ. శింశుపా వృక్షమునకు దగ్గరనే ఉత్తమమైన శరీరఛాయ గల యౌవన మధ్యస్థురాలైన సీతను చూచితిని. కమలపత్రముల వంటి కళ్ళు గల ఆమె ముఖము ఉపవాసముల చేత వాడిపోయి ఉండెను. ఆమె ఆ వస్త్రమునొక్కదానినే చుట్టబెట్టుకొని ఉండెను. ఆమె కేశములు బూడిద కప్పి శోభావిహీనములై ఉండెను. శోకము చేత మనస్తాపము చేత దీనమైన అనగా కృషించిన శరీరము గల ఆమెను వికృత రూపములు క్రూర స్వభావము కలవాళ్లు మాంస రక్తములను ఆహారముగా తీసుకొనువాళ్లు అయిన రాక్షస స్త్రీలు ఆడలేడిని ఆడ పెద్ద పులులు చుట్టుముట్టి ఉన్నట్లు చుట్టి ఉండిరి. ఆమె భర్త హితమును గూర్చియే ఆలోచించుచుండెను. సామయా రాక్షసీ మధ్యే తర్యమానా ముహుర్ముహుః ఏకవేణీధరా దీనా భర్తృచింతాపరాయణా భూమిశయ్యా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే రావణాద్వినివృత్తార్థామర్తవ్యకృత నిశ్చయా కథం చిన్మృగశాభాక్షీ తూర్ణమాసాదితామయా. ఒకే జడతో దీనురాలై భర్తను గూర్చియే ఆలోచించుచున్న ఆ సీత రాక్షస స్త్రీల మధ్య ఉండెను. వాళ్లు ఆమెను మాటిమాటికి భయపెట్టుచుండిరి. నేలపైననే శయనించుచు రంగు మారిపోయిన ఆమె శిశిర ఋతువునందలి పద్మలత వలె ఉండెను. ఆమె రావణుని విషయమున విముఖురాలై మరణించవలెనని నిశ్చయము చేసికొనెను. లేడి పిల్ల కళ్ల వంటి కళ్ళుగల అట్టి సీతను నేను శీఘ్రముగా ఎట్లో చూడగలిగితిని. తాం దృష్ట్వా తాదృశీం నారీం రామపత్నీం యశస్వినీం తత్రైవ శింశుపా వృక్షే పశ్యన్నహమవస్థితః. కీర్తిమంతురాలు రాముని భార్య అయిన ఆ సీత అట్టి స్థితిలో నాకు కనబడినది. నేనామెను చూచుచూ ఆ శింశుపా వృక్షము పైననే ఉండిపోయితిని. తతో హలహలా శబ్దం కాంచీనూపురమిశ్రితం శృణోమ్యధిక గంభీరం రావణస్య నివేశనే. ఇంతలో రావణుని గృహములో వడ్డాణముల ధ్వనితోనూ అందెళ్ల ధ్వనితోనూ కలిసిన చాలా గంభీరమైన కోలాహలము వినబడెను. తతోహం పరమోద్విగ్నః స్వం రూపం ప్రత్యసంహరం అహం తు శింశుపా వృక్షే పక్షీవ గహనే స్థితః. అప్పుడు నేను చాలా దిగులు చెంది నా రూపమును చిన్నదిగా చేసుకుని దట్టమైన శింశుపా వృక్షము మీద పక్షి వలె దాగి ఉంటిని. తతో రావణదారాశ్చ రావణశ్చ మహాబలః తం దేశం సమనుప్రాప్తా యత్ర సీతా భవత్స్థితా. ఇంతలో మహాబలశాలి అయిన రావణుడు ఆతని భార్యలు సీత ఉన్న ప్రదేశమునకు వచ్చిరి. తం దృష్ట్వాథ వరారోహా సీతా రక్షో గణేశ్వరం సంకుచ్యోరుస్తనౌ పీనౌ బాహుభ్యాం పరిరభ్య చ. సుందరమైన కటి ప్రదేశము గల సీత ఆ రావణుని చూచి
తొడలను బాహువులచే దగ్గరగా ముడుచుకొని బలసిన స్తనములను బాహువులచే ఆచ్ఛాదించుకొనెను. విత్రస్తాం పరమోద్విగ్నాం వీక్షమాణామితస్తతః త్రాణం కించిదపశ్యంతీం వేపమానాం తపస్వినీం తామువాచ దశగ్రీవః సీతాం పరమదుఃఖితాం అవాక్షిరాః ప్రపతితో బహుమన్యస్వ మామితి. అప్పుడా సీత చాలా దిగులు చెంది భయపడుచు రక్షకులెవ్వరూ లేక ఇటు అటు చూచుచూ వణకిపోవుచుండెను. ఈ విధముగా చాలా దుఃఖితురాలై దైన్యముతో ఉన్న ఆమెతో రావణుడు తల క్రిందికి వంచి నేలపై వ్రాలి నన్ను అంగీకరింపుము అని పలికెను. యది చేత్వం తు దర్పాన్మాం నాభినందసి గర్వితే ద్వౌ మాసావంతరం సీతే పాస్యామి రుధిరం తవా. గర్వితురాలవైన సీత, నీవు దర్పము చేత నన్ను అంగీకరించకపోయినచో 2 మాసముల గడువు దాటిన పిమ్మట నీ రక్తము త్రాగెదను. ఏతచ్ఛ్రుత్వా వచస్తస్వ రావణస్య దురాత్మనః ఉవాచ పరమ క్రుద్ధా సీతావచనముత్తమం. దుర్బుద్ధి అయిన రావణుడు పలికిన ఈ మాటలు విని సీత చాలా కోపించినదై ఉత్తమమైన వాక్యము పలికెను. రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః ఇక్ష్వాకుకులనాథస్య స్నుషాం దశరథస్య చ అవాచ్యం వదతో జిహ్వా కథం న పతితా తవా. ఓ రాక్షసాధమా, అమితమైన తేజస్సు గల రాముని భార్యను, ఇక్ష్వాకు వంశమునకు ప్రభువైన దశరథుని కోడలిని అయిన నా విషయమున ఇట్లు ఆడకూడని మాటలాడుచున్న నీ నాలుక ఎందుచేత పడిపోవుటలేదు? కించిద్ వీర్యం తవా నార్య యో మాం భర్తుర సన్నిధౌ అపహృత్యాగతః పాపతేనా దృష్టో మహాత్మనా. ఓరి అనార్యుడా, పాపాత్ముడా, నా భర్త దగ్గర లేనప్పుడు ఆ మహాత్ముడు చూడకుండగా నన్ను అపహరించి తీసుకొని వచ్చిన నీ పరాక్రమము అత్యల్పమైనది. నత్వం రామస్య సదృశో దాస్యేప్యస్య న యుధ్యసే యజ్ఞీయః సత్యవాదీ చ రణశ్లాఘీ చ రాఘవః. నీకు రామునితో పోలికయే లేదు. నీవు రామునికి దాసుడుగా ఉండుటకు కూడా తగవు. రాముడు యాగములు చేయువాడు, సత్యవాది, యుద్ధములలో ప్రశంసలందుకొన్నవాడు. జానక్యా పరుషం వాక్యమేవ ముక్తో దశాననః జజ్వాల సహసా కోపాచ్చిత్తాస్థ ఇవ పావకః. రావణుడు జానకి పలికిన ఈ పరుష వాక్యములు విని కోపముతో చితలో ఉన్న అగ్నివలె వెంటనే మండిపడెను. వివృత్యనయనే క్రూరే ముష్టిముద్యమ్య దక్షిణం మైథిలీం హంతుమారబ్ధ స్త్రీభిర్హాహాకృతం తదా. అతడు క్రూరములైన నేత్రములు పెద్దవి చేసి కుడి పిడికిలి ఎత్తి సీతను చంపుటకై ఉద్యమించెను. అది చూచి అక్కడనున్న స్త్రీలందరూ హాహాకారము చేసిరి. స్త్రీణాం మధ్యాత్ సముత్పత్య తస్య భార్యా దురాత్మనః వరా మందోదరీ నామ తయా సప్రతిషేధితః. అప్పుడు దురాత్ముడైన ఆ రావణుని భార్య అయిన ఉత్తమురాలైన మందోదరి స్త్రీల మధ్య నుండి శీఘ్రముగా ముందుకు వచ్చి ఆతనిని నివారించెను. వివరణ: రావణుడిని నివారించినది ధాన్యమాలిని అను భార్య అని 22వ సర్గలో వావిళ్ల ప్రతిలోనూ గోరఖ్పూర్ ప్రతిలోనూ ఉన్నది. ఈ ప్రతులలో ఇక్కడ మాత్రము మందోదరి అని ఉన్నది. ప్రాచ్యపాఠములో 2 చోట్ల మందోదరి అనియే ఉన్నది. ఉక్తశ్చ మధురాం వాచం తయా సమదనార్దితః సీతయా తవ కిం కార్యం మహేంద్ర సమవిక్రమా. మన్మథ పీడితుడైన ఆతనితో ఆమె మధురముగా ఇట్లు పలికెను: మహేంద్రునితో సమానమైన పరాక్రమము గలవాడా, నీకు ఈ సీతతో ఏమి పని? దేవగంధర్వ కన్యాభిర్యక్ష కన్యాభిరేవ చ సార్ధం ప్రభోరమస్వేహ సీతయా కిం కరిష్యసి. ఓ నాథా, నీవు దేవకన్యలతోనూ గంధర్వ కన్యలతోనూ
యక్ష కన్యలతోనూ కూడి క్రీడించుము. నీకు సీతతో ఏమి ప్రయోజనము? తతస్తాభిః సమేతాభిర్నారీభిః సమహాబలః ప్రసాద్య సహసా నీతో భవనం స్వం నిశాచరః. పిమ్మట ఆ స్త్రీలందరూ కలిసి మహాబలవంతుడైన ఆ రాక్షసుని అనుగ్రహింపచేసికొని వెంటనే గృహములోనికి తీసుకొని వెళ్ళిరి. యాతే తస్మిన్ దశగ్రీవే రాక్షస్యో వికృతాననాః సీతాం నిర్భర్త్సయామాసుర్వాక్యైః క్రూరైః సుదారుణైః. ఆ రావణుడు వెళ్లిపోయిన పిదప వికృతములైన ముఖములు గల రాక్షస స్త్రీలు క్రూరములు చాలా దారుణములు అయిన మాటలతో సీతను భయపెట్టిరి. తృణవద్భాషితం తాసాం గణయామాస జానకీ గర్జితం చ తదా తాసాం సీతాం ప్రాప్య నిరర్థకం. జానకి ఆ రాక్షస స్త్రీల మాటలను గడ్డి పరకల వలె నిర్లక్ష్యము చేసెను. ఆ స్త్రీల గర్జనలన్నీ సీత విషయములో వ్యర్థమైనవి. వృథా గర్జిత నిశ్చేష్టా రాక్షస్య పిశితాశనాః రావణాయ శశంసుప్తాః సీతాధ్యవసితం మహత్. పచ్చి మాంసము తినే ఆ రాక్షస స్త్రీలు తమ గర్జనలు వ్యర్థమగుటచే ఏమీ చేయజాలక గొప్పదైన ఆ సీత నిశ్చయమును రావణునకు తెలిపిరి. తతస్తాః సహితాః సర్వా విహతాశా నిరుద్యమాః పరిక్షిప్య సమంతాత్తాం నిద్రావశముపాగతాః. పిమ్మట ఆ స్త్రీలందరూ కలిసి సీత మనస్సు మార్చే ఆశను వదులుకొని ఆ ప్రయత్నము మానివేసి సీత చుట్టూ పడుకొని నిద్రించిరి. తాసు చైవ ప్రసుప్తాసు సీతా భర్తృహితే రతా విలప్య కరుణం దీనా ప్రశుశోచసు దుఃఖితా. ఆ రాక్షస స్త్రీలు నిద్రపోయిన పిమ్మట భర్త హితమునే కోరు ఆ సీత దీనురాలై జాలి కలుగునట్లు విలపించి చాలా దుఃఖించుచు అధికముగా ఏడ్చెను. తాసాం మధ్యాత్ సముత్థాయ త్రిజటావాక్యమబ్రవీత్ ఆత్మానం ఖాదత క్షిప్రం న సీతా వినశిష్యతి జనకస్యాత్మజా సాధ్వీ స్నుషా దశరథస్య చ. ఆ రాక్షస స్త్రీల మధ్యలో నుండి త్రిజట అను రాక్షసి లేచి ఇట్లు పలికెను. మిమ్ములను మీరే శీఘ్రముగా తినండి. జనకుని కూతురు పతివ్రత దశరథుని కోడలు అయిన సీత మాత్రము నశించదు. స్వప్నో హ్యద్యమయా దృష్టో దారుణో రోమహర్షణః రక్షసాం చ వినాశాయ భర్తురస్యాజయాయ చ. ఇప్పుడు నాకు ఒక భయంకరమైన గగుర్పాటు కలిగించే స్వప్నము వచ్చినది. అది రాక్షసుల నాశనమును ఈమె భర్త విజయమును సూచించుచున్నది. అలమస్మాత్ పరిత్రాతుం రాఘవాద్రాక్షసీగణం అభియాచామ వైదేహీ మేతద్ధిమరోచతే. ఈ సీతను ప్రార్థించదము. ఈమె రాముని నుండి రాక్షస స్త్రీలనందరినీ రక్షింప సమర్థురాలు. నాకు ఇట్లు చేయుట మంచిదని తోచుచున్నది. యస్యాహ్యేవం విధః స్వప్నో దుఃఖితాయాః ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్తా సుఖమాప్నోత్యనుత్తమం. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజా. ఏ స్త్రీ దుఃఖితురాలై ఉండగా ఇట్టి స్వప్నము కనబడునో ఆమె దుఃఖములను వీడి సుఖమును పొందును. సీత నమస్కారము చేసినంత మాత్రముననే ప్రీతి నొందును. తతః సా హ్రీమతీ బాలా భర్తుర్విజయ హర్షితా అవోచద్యది తత్తథ్యం భవేయం శరణం హివః. తన భర్తకు విజయము కలుగునని వినగానే సంతోషించుచు చిన్న వయస్సులో ఉన్న ఆ సీత సిగ్గుపడుచు అది సత్యమే అయినచో మిమ్ములనందరినీ రక్షించెదను అని పలికెను. వివరణ: త్రిజటా స్వప్న వృత్తాంతమును వర్ణించిన 27వ సర్గలో సీత ఈ విధముగా అన్నట్లు లేదు. గోరఖ్పూర్ ప్రతిలో మాత్రము ఈ శ్లోకమే 27వ సర్గ చివర కూడా ఉన్నది. ప్రాచ్యపాఠములో అసలు హనుమంతుడు
త్రిజటా స్వప్న వృత్తాంతమును జాంబవదాదులకు చెప్పినట్లే లేదు. సీత ఇట్లు అన్నట్లు లేకుండా ఉంటేనే సముచితముగా ఉంటుంది. 28వ సర్గలో సీత ప్రాణ పరిత్యాగోద్యమము చేసినట్లు వర్ణించిన తీరును బట్టి చూడగా ఆ రాక్షస స్త్రీలు ఏమి మాటలాడుకుంటున్నారో సీత ఏమాత్రము విన్నట్లు కనపడదు. అదే ఉచితము. తాం చాహం తాదృశీం దృష్ట్వా సీతాయా దారుణాం దశాం చింతయామాస విశ్రాంతో నచ మే నిర్వృతం మనః. నేను కొంతసేపు విశ్రమించి సీతకు సంభవించిన దారుణమైన అట్టి అవస్థను చూచి ఏమి చేయవలెనా అని ఆలోచించి తిని. కాని నా మనస్సునకు ఊరట లభించలేదు. సంభాషణార్థం చ మయా జానక్యాశ్చింతితో విధిః ఇక్ష్వాకూణాం హి వంశస్తు తతో మమ పురస్కృతః. జానకితో సంభాషణ చేయుటకు ఉపాయమును గూర్చి ఆలోచించి నేను ఇక్ష్వాకు వంశీయుల చరిత్రను ప్రారంభములో వర్ణించి తిని. శ్రుత్వా తు గదితాం వాచం రాజర్షిగణ పూజితాం ప్రత్యభాషత మాం దేవీ బాష్పైః పిహితలోచనా. రాజర్షి సముదాయము చేత ఆదరించబడు నేను పలికిన మాటలు విని సీతాదేవి కన్నీళ్లు కప్పిన కళ్లతో నాతో ఇట్లు పలికెను. కస్త్వం కేన కథం చేహ ప్రాప్తో వానర పుంగవా కాచ రామేణ తే ప్రీతిస్తన్మే శంసితుమర్హసి. ఓ వానర శ్రేష్ఠ, నీవు ఎవ్వడవు, ఎందుకు వచ్చినావు, ఎట్లు వచ్చినావు, నీకు రామునితో స్నేహము ఎట్లు ఏర్పడినది, దీనినంతను నాకు చెప్పుము. తస్యాస్తద్వచనం శ్రుత్వా హ్యహమప్యబ్రువం వచః దేవి రామస్య భర్తుస్తే సహాయో భీమ విక్రమః సుగ్రీవో నామ విక్రాంతో వానరేంద్రో మహాబలః. ఆమె మాటలు విని నేను ఇట్లు పలికి తిని. ఓ దేవి, నీ భర్తయైన రామునకు సహాయభూతుడు, భయంకరమైన పరాక్రమము కలవాడు, మహాబలశాలి, పరాక్రమమును చూపువాడు అయిన సుగ్రీవుడు అను వానర రాజు ఉన్నాడు. తస్య మాం విద్ధి భృత్యం త్వం హనుమంతమిహాగతం భర్త్రాహం ప్రేషితస్తుభ్యం రామేణాక్లిష్టకర్మణా. ఇక్కడకు వచ్చిన నేను ఆ సుగ్రీవుని భృత్యుడను. నీ భర్తయైన శ్రమపడకుండా కార్యము నిర్వహించు రాముడు నీ నిమిత్తమై నన్నిచటకి పంపించినాడు. ఇదం చ పురుష వ్యాఘ్ర శ్రీమాన్ దాశరథి స్వయం అంగుళీయమభిజ్ఞానమదాత్తుభ్యం యశస్విని. ఓ కీర్తిమంతురాలా, పురుషశ్రేష్ఠుడు లక్ష్మీ సంపన్నుడు అయిన రాముడు ఈ ఉంగరమును నీకు ఆనవాలుగా స్వయముగా ఇచ్చినాడు. తదిచ్ఛామి త్వయా జ్ఞప్తం దేవి కిం కరవాణ్యహం రామలక్ష్మణయోః పార్శ్వం నయామి త్వాం కిముత్తరం. ఓ దేవి, ఆ కారణముచే నేనేమి చేయవలెనో ఆజ్ఞాపించుము. నిన్ను రామలక్ష్మణుల దగ్గరకు తీసుకుని వెళ్ళెదను. నీవేమందువు? ఏతచ్ఛ్రుత్వా విదిత్వా చ సీతా జనక నందిని అహ రావణముత్సాద్య రాఘవో మాం నయత్వితి. జనకుని కుమార్తెయైన సీతాదేవి నా మాటలు విని విషయమును గ్రహించి రాముడు రావణుని సంహరించి నన్ను తీసుకొని వెళ్ళవలెను అని పలికెను. ప్రణమ్య శిరసా దేవీ మహమార్యామ నిందితాం రాఘవస్య మనోహ్లాదమభిజ్ఞానమయాచిషం. నేను పూజ్యురాలు, ఎట్టి దోషములు లేనిది అయిన సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించి రాముని మనస్సునకు ఆహ్లాదము కలిగించు ఆనవాలు ఏదైనా ఇమ్మని ఆమెను ప్రార్థించితిని. అథ మామబ్రవీత్ సీతా గృహ్యతామయముత్తమః మణిర్యేన మహాబాహూ రామస్త్వాం బహుమన్యతే. పిమ్మట సీతాదేవి నాతో ఇట్లు పలికెను. ఉత్తమమైన ఈ మణిని తీసుకొనుము. దీనిని చూచి మహాబాహువైన రాముడు నిన్ను ఆదరించగలడు. ఇత్యుక్త్వా తు వరారోహా మణిప్రవరమద్భుతం
ప్రాయచ్ఛత్పరమోద్విగ్నా వాచా మాం సందిదేశః. శ్రేష్టమైన కటి ప్రదేశము గల సీతాదేవి ఇట్లు పలికి ఆశ్చర్యకరమైన ఉత్తమమైన మాణిక్యమును ఇచ్చెను. చాలా దిగులు చెందినదై మాటలతో కూడా నాకు సందేశమును ఇచ్చెను. తతస్తస్యై ప్రణమ్యాహం రాజపుత్ర్యై సమాహితః ప్రదక్షిణం పరిక్రామమిహాభ్యుద్గత మానసః. పిమ్మట నేను సావధాన చిత్తముతో రాజపుత్రి అయిన సీతకు నమస్కరించి మనస్సు ఇక్కడికి బయలుదేరిరాగా ఆమెకు ప్రదక్షిణము చేసి తిని. ఉక్తోహం పునరే వేదం నిశ్చిత్య మనసాతయా హనుమన్మమ వృత్తాంతం వక్తుమర్హసి రాఘవే. ఆమె మనస్సులో ఏదో నిశ్చయించుకొని మరల నాతో ఇట్లు పలికెను. హనుమంతుడా, రామునకు నా వృత్తాంతమంతా చెప్పుము. యథా శ్రుత్వైవ న చిరాత్తావుభౌ రామ లక్ష్మణౌ సుగ్రీవ సహితౌ వీరా ఉపేయాతాం తథా కురు. వీరులైన ఆ రామలక్ష్మణులిద్దరూ విన్న వెంటనే సుగ్రీవునితో కలిసి ఇక్కడికి వచ్చునట్లు చేయుము. యద్యన్యథా భవేదేతద్వౌ మాసౌ జీవితం మమ న మాం ద్రక్ష్యతి కాకుత్స్థో మ్రియేసాహమనాథవత్. రామలక్ష్మణులు రాకున్నచో నా జీవితము 2 మాసములు మాత్రమే ఉండును. అటుపై రాముడు నన్ను చూడజాలడు. అట్టి నేను అనాథురాలను వలె మరణించెదను. తచ్ఛ్రుత్వా కరుణం వాక్యం క్రోధో మామభ్యవర్తత ఉత్తరం చ మయా దృష్టం కార్యశేషమనంతరం. జాలిగొలుపు ఆ మాట వినగానే నాకు చాలా కోపము కలిగెను. పిమ్మట నేను తరువాత చేయవలసిన మిగిలిన పనిని గూర్చి ఆలోచించి తిని. తతో వర్ధత మే కాయస్తదా పర్వత సన్నిభః యుద్ధకాంక్షీవనం తచ్చ వినాశయితుమారభే. అప్పుడు నా శరీరము పర్వతముతో సమానముగా పెరిగెను. యుద్ధము కోరుచు ఆ వనము నశింపచేయుటకు ప్రారంభించి తిని. తద్భగ్నం వనషండం తు భ్రాంతత్రస్తమృగద్విజం ప్రతిబుద్ధా నిరీక్షంతే రాక్షస్యో వికృతాననాః. వికృతములైన ముఖములు గల రాక్షస స్త్రీలు నిద్ర నుండి లేచి భయముతో పారిపోవుచున్న మృగములు పక్షులు గల విరగగొట్టబడిన వనమును చూచిరి. మాం చ దృష్ట్వా వనే తస్మిన్ సమాగమ్య తతస్తతః తాః సమభ్యాగతాః క్షిప్రం రావణాయ చ చక్షిరే. ఆ రాక్షస స్త్రీలు ఆయా ప్రదేశముల నుండి వచ్చి వనములో నన్ను చూచి వెంటనే వెళ్లి రావణునకు చెప్పిరి. రాజన్ వనమిదం దుర్గం తవ భగ్నం దురాత్మనా వానరేణ హ్యవిజ్ఞాయ తవ వీర్యం మహాబలా. మహాబలవంతుడవైన ఓ రాజా, దురాత్ముడైన వానరుడు నీ పరాక్రమమును గూర్చి తెలియక ప్రవేశింప శక్యము కాని నీ ఉద్యానమును విరచివేసినాడు. దుర్బుద్ధేస్తస్య రాజేంద్ర తవ విప్రియకారిణః వధమాజ్ఞాపయ క్షిప్రం యథాసౌ విలయం వ్రజేత్. మహారాజా, నీకు అపకారము చేసిన ఆ దుర్బుద్ధిగల వానరుడు నాశనమును పొందునట్లు వెంటనే వానిని సంహరించుటకై ఆజ్ఞాపించుము. తచ్ఛ్రుత్వా రాక్షసేంద్రేణ విసృష్టా భృశ దుర్జయాః రాక్షసాః కింకరా నామ రావణస్య మనోనుగాః. రావణుడు ఆ మాటలు విని తన మనస్సును అనుసరించి ప్రవర్తించువారు, జయింప శక్యము కానివారు అయిన కింకరులు అను రాక్షసులను పంపెను. తేషామశీతి సాహస్రం శూలముద్గర పాణినాం మయా తస్మిన్ వనోద్దేశే పరిఘేన నిషూదితం. నేను ఆ వనమునందు శూలములు ముద్గరములు ధరించి వచ్చిన ఆ 80,000 కింకరులను పరిఘతో చంపివేసి తిని. తేషాం తు హతశేషాయే తే గత్వా లఘు విక్రమాః నిహతం చ మహత్ సైన్యం రావణాయ చ చక్షిరే. ఆ రాక్షసులలో చావగా మిగిలిన వాళ్లు శీఘ్రముగా పరుగెత్తి వెళ్లి ఆ మహాసైన్యమంతా నశింపచేయబడినది అని రావణునకు తెలిపిరి.
తతో మే బుద్ధిరుత్పన్నా చైత్య ప్రాసాదమాక్రమం తత్ర స్థాన్ రాక్షసాన్ హత్వా శతం స్తంభేన వై పునః లలామభూతో లంకాయాః సవై విధ్వంసితో మయా. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగినది. అక్కడ ఉద్యానములోని ప్రధానమైన ప్రాసాదమును అనగా చైత్య ప్రాసాదమును ఆక్రమించి అక్కడనున్న రాక్షసులను స్తంభముతో చంపి లంకకే అలంకారమైన ఆ ప్రాసాదమును నశింపజేసితిని. తతః ప్రహస్తస్య సుతం జంబుమాలినమాదిశత్ రాక్షసైర్బహుభిః సార్ధం ఘోరరూపైర్భయానకైః. పిమ్మట రావణుడు ఘోరములైన రూపములతో భయంకరులుగా ఉన్న అనేక రాక్షసులతో ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని ఆజ్ఞాపించెను. తం మహాబల సంపన్నం రాక్షసం రణకోవిదం పరిఘేనాతి ఘోరేణ సూదయామి సహానుగం. మహాబలవంతుడు యుద్ధములో ప్రవీణుడు అయిన ఆ రాక్షసుని పరివార సహితముగా భయంకరమైన పరిఘతో సంహరించితిని. తచ్ఛ్రుత్వా రాక్షసేంద్రస్తు మంత్రిపుత్రాన్ మహాబలాన్ పదాతి బల సంపన్నాన్ ప్రేషయామాస రావణః. రాక్షసాధిపతి అయిన రావణుడు అతని మరణమును విని మహాబలవంతులైన మంత్రిపుత్రులను కాలిబంటుల సైన్యముతో పంపెను. పరిఘేనైవ తాన్ సర్వాన్ నయామి యమసాదనం మంత్రిపుత్రాన్ హతాన్ ఛృత్వా సమరే లఘు విక్రమాన్ పంచసేనాగ్రగాన్ శూరాన్ ప్రేషయామాస రావణః. నేను వారినందరినీ కూడా ఆ పరిఘతోనే చంపివేసితిని. రావణుడు శీఘ్రముగా పరాక్రమము చూపు ఆ మంత్రిపుత్రులు యుద్ధములో మరణించిరని విని శూరులైన 5 సేనా నాయకులను పంపెను. తానహం సహ శూరాన్ వై సర్వానేవాభ్యసూదయం తతః పునర్దశగ్రీవః పుత్రమక్షం మహాబలం బహుభీరాక్షసైః సార్ధం ప్రేషయామాస రావణః. నేను సైన్య సహితముగా ఆ మంత్రిపుత్రులనందరినీ చంపివేసితిని. అప్పుడు 10 తలలు గల రావణుడు మహాబలవంతుడు తన పుత్రుడు అయిన అక్షకుమారుని చాలా మంది రాక్షసులతో కూడా పంపెను. తంతు మందోదరీ పుత్రం కుమారం రణ పండితం సహసాఖం సముత్క్రాంతం పాదయోశ్చ గృహీతవాన్ చర్మాసినం శతగుణం భ్రామయిత్వా వ్యపేషయం. మందోదరి పుత్రుడు యుద్ధములో నేర్పు గలవాడు అయిన ఆ అక్షకుమారుడు కత్తి డాలు ధరించి ఆకాశము పైకి ఎగురగా హఠాత్తుగా అతని పాదాలు పట్టుకొని అనేక పర్యాయములు త్రిప్పి నేలకు వేసి కొట్టి ముద్ద అగునట్లు చేసితిని. తమ క్షమాగతం భగ్నం నిశమ్య సదశాననః తత ఇంద్రజితం నామ ద్వితీయం రావణః సుతం వ్యాధిదేశసు సంక్రుద్ధో బలినం యుద్ధ దుర్మదం. 10 తలలు గల ఆ రావణుడు యుద్ధమునందు అక్షకుమారుడు మరణించినట్లు విని చాలా కోపించిన వాడై బలవంతుడు యుద్ధములో చెడ్డ అహంకారము గలవాడు అయిన ఇంద్రజిత్తు అను మరొక కుమారుని పంపెను. తచ్చాప్యహం బలం సర్వం తం చ రాక్షస పుంగవం నష్టౌజసం రణే కృత్వా పరం హర్షముపాగమం. నేను యుద్ధములో ఆ సైన్యమునంతా జయించి రాక్షస శ్రేష్ఠుడైన ఇంద్రజిత్తును కాంతి విహీనునిగా చేసి చాలా సంతోషము పొందితిని. మహతాపి మహాబాహు ప్రత్యయేన మహాబలః ప్రేషితో రావణేనైవ సహ వీరైర్మదోత్కటైః. మహాబాహువు మహాబలశాలి అయిన ఆ ఇంద్రజిత్తును గర్వముతో తీవ్ర స్వభావులైన వీరులతో కూడా ఎంతో నమ్మకముతో రావణుడే పంపెను. సోవిషహ్యం హిమాం బుద్ధ్వా స్వం బలం చావమర్దితం బ్రాహ్మేణాస్త్రేణ సతు మాం ప్రాబధ్నాచ్చాతి వేగితః. ఆ ఇంద్రజిత్తు తన సైన్యము నశించిపోవుట చూచి నేను ఎదిరింప శక్యము కానివాడను అను విషయమును కూడా తెలుసుకొని ఎక్కువ వేగము చూపుచూ నన్ను బ్రహ్మాస్త్రముతో బంధించెను.
రజ్జుభిశ్చాభిబధ్నంతి తతో మాం తత్ర రాక్షసాః రావణస్య సమీపం చ గృహీత్వా మాముపానయన్. పిమ్మట రాక్షసులు అక్కడ నన్ను పట్టి త్రాళ్లతో కట్టి రావణుని దగ్గరకు తీసుకొని వెళ్ళిరి. దృష్ట్వా సంభాషితశ్చాహం రావణేన దురాత్మనా పృష్టశ్చ లంకాగమనం రాక్షసానాం చ తం వధం. దురాత్ముడైన రావణుడు నన్ను చూచి మాటలాడెను. నీవు లంకకు ఎందుకు వచ్చినావు? రాక్షసులను అట్లు ఎందుకు వధించినావు అని ప్రశ్నించెను. తత్సర్వం చ మయా తత్ర సీతార్థమితి జల్పితం తస్యాస్తు దర్శనాకాంక్షీ ప్రాప్తస్తద్భవనం విభో మారుతస్యౌరసః పుత్రో వానరో హనుమానహం. నేను ఈ పనులన్నీ సీత కొరకై చేసి తిని అని నేను చెప్పి తిని. రాక్షసరాజా, సీతను చూడవలెనని నీ భవనమునకు వచ్చి తిని. నేను వాయుదేవుని ఔరస పుత్రుడను, వానరుడను. నా పేరు హనుమంతుడు. రామదూతం చ మాం విద్ధి సుగ్రీవ సచివం కపిం సోహం దౌత్యేన రామస్య త్వత్సకాశమిహాగతః. వానరుడనైన నేను రాముని దూతను, సుగ్రీవుని సచివుడను. నేను రాముని దౌత్యమును పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినాను. సుగ్రీవశ్చ మహాతేజాః సత్వాం కుశలమబ్రవీత్ ధర్మార్థకామసహితం హితం పత్యమువాచ చ. మహాతేజశాలి అయిన ఆ సుగ్రీవుడు నీ కుశలమును అడిగినాడు. ధర్మ అర్థ కామములకు అనుకూలమైన లాభకరమైన హితవచనమును కూడా చెప్పినాడు. వసతో రుష్యమూకే మే పర్వతే విపులద్రుమే రాఘవో రణ విక్రాంతో మిత్రత్వం సముపాగతః. ఉన్నతములైన వృక్షములతో నిండిన ఋష్యమూక పర్వతమునందు నివసించుచుండగా యుద్ధములో గొప్ప పరాక్రమము గల రాముడు నాకు మిత్రుడైనాడు. తేన మే కథితం రాజ్ఞా భార్యా మే రక్షసాహృతా తత్ర సాహాయ్యమస్మాకం కార్యం సర్వాత్మనా త్వయా. రాజైన ఆ రాముడు నాతో ఇట్లు పలికెను. నా భార్యను రాక్షసుడు అపహరించినాడు. నీవు ఆ విషయమున నాకు సర్వవిధములా సహాయమునే చేయవలెను. మయా చ కథితం తస్మై వాలినశ్చ వధం ప్రతి తత్ర సాహాయ్య హేతోర్మే సమయం కర్తుమర్హసి. నేను కూడా వాలి వధను గూర్చి ఆ రామునకు తెలిపి నీవు ఆ విషయమున నాకు సహాయము చేయవలెను అని ఆతనిని కోరితిని. వాలినాహృతరాజ్యేన సుగ్రీవేణ మహాప్రభుః చక్రేగ్నిసాక్షికం సఖ్యం రాఘవః సహ లక్ష్మణః. సుగ్రీవుని రాజ్యమును వాలి హరించెను. అట్టి సుగ్రీవునితో మహాప్రభువు లక్ష్మణ సమేతుడు అయిన రాముడు అగ్నిసాక్షిగా స్నేహము చేసెను. తేన వాలినముత్పాట్య శరేణైకేన సంయుగే వానరాణాం మహారాజః కృతః సప్లవతాం ప్రభుః. ఆ రాముడు యుద్ధములో ఒక్క బాణము చేత వాలిని చంపి వానర ప్రభువైన సుగ్రీవుని వానర రాజుగా చేసినాడు. తస్య సాహాయ్యమస్మాభిః కార్యం సర్వాత్మనాత్విహ తేన ప్రస్థాపితస్తుభ్యం సమీపమిహ ధర్మతః. ఇప్పుడు మేము ఆ రామునకు సర్వవిధాలా సహాయము చేయవలసి ఉన్నది. అందుచేతనే ఈతనిని ధర్మానుసారముగా నీ వద్దకు పంపుచున్నాను. క్షిప్రమానీయతాం సీతా దీయతాం రాఘవాయ చ యావన్నహరయో వీరా విధమంతి బలం తవా. వీరులైన వానరులు నీ సైన్యమును నశింపజేయుటకు ముందుగానే నీవు శీఘ్రముగా సీతను తీసుకొని వచ్చి రామునకు ఇచ్చివేయుము. వానరాణాం ప్రభావో హి నకేన విదితః పురా దేవతానాం సకాశం చ ఏ గచ్చంతి నిమంత్రితాః. ఏ వానరులు పిలిచినచో దేవతల దగ్గరకు కూడా వెళ్ళెదరో అట్టి వానరుల ప్రభావము తెలియని వారు ఎవరు? ఇతి వానర రాజస్త్వా మాహేత్యభిహితో మయా మామైక్షత తతః క్రుద్ధశ్చక్షుషా ప్రదహన్నివా.
వానర రాజైన సుగ్రీవుడు నీతో ఇట్లు చెప్పినాడు అని నేను చెప్పగానే అతడు కోపించి నేత్రముతో కాల్చుచున్నవాడు వలె నన్ను చూచెను. తేన బధ్యోహమాజ్ఞప్తో రక్షసా రౌద్ర కర్మణ మత్ప్రభావమవిజ్ఞాయ రావణేన దురాత్మనా. భయంకరమైన కర్మగల రాక్షసుడు దురాత్ముడు అయిన ఆ రావణుడు నా ప్రభావము ఎట్టిదో తెలిసి కొనక నన్ను చంపవలసినదిగా ఆజ్ఞాపించెను. తతో విభీషణో నామ తస్య భ్రాతా మహామతిః తేన రాక్షసరాజోసౌ యాచితో మమ కారణాత్. అటు పిమ్మట గొప్ప బుద్ధి కల విభీషణుడు అను రావణుని సోదరుడు నా నిమిత్తమై ఆ రాక్షసరాజును ప్రార్థించెను. నైవం రాక్షస శార్దూల త్యజ్యతామేష నిశ్చయః రాజశాస్త్రవ్యపేతో హి మార్గః సంసేవ్యతే త్వయా. ఓ రాక్షస శ్రేష్ఠ, ఇట్లు చేయకూడదు. ఈ నిశ్చయము విడిచిపెట్టుము. నీవు రాజశాస్త్రమునకు విరుద్ధమైన మార్గమును అనుసరించుచున్నావు. దూతవధ్యాన దృష్టా హి రాజశాస్త్రేషు రాక్షసా దూతేన వేదితవ్యం చ యథార్థం హితవాదినా. ఓ రావణ, రాజశాస్త్రాలలో దూతలను చంపుట అనేది కనబడలేదు. హితమును చెప్పే దూత యథార్థమును తెలిసికొనవలెను. సుమహత్యపరాధేపి దూతస్యాతుల విక్రమా విరూపకరణం దృష్టం నవధోస్తీతి శాస్త్రతః. సాటిలేని పరాక్రమము కలవాడా, ఎంత అపరాధము చేసినను దూతలకు ఏదైనా వైరూప్యము అనగా అవయవ ఖండనాదికము చేయుట చెప్పబడినది కాని శాస్త్రములలో దూతను చంపుట విధింపబడలేదు. విభీషణేనైవ ముక్తో రావణః సందిదేశతాన్ రాక్షసానేతదేవాస్య లాంగూలం దహ్యతామితి. రావణుడు విభీషణుని మాటలు విని ఈతని తోక కాల్చివేయుడు అని రాక్షసులను ఆజ్ఞాపించెను. తతస్తస్య వచః శ్రుత్వా మమ పుచ్ఛం సమంతతః వేష్టితం శనవల్కైశ్చ జీర్ణైః కార్పాసజైః పటైః. ఆ రావణుని మాటలు వినిన వెంటనే రాక్షసులు జనపనార గుడ్డలతోనూ చినికిపోయిన నూలు బట్టలతోనూ నా తోక అంతటా చుట్టబెట్టిరి. రాక్షసాః సిద్ధ సన్నాహాస్తతస్తే చండ విక్రమాః తదా దహ్యంత మే పుచ్ఛం నిఘ్నంతః కాష్టముష్టిభిః బద్ధస్య బహుభిః పాశైర్యంత్రితస్య చ రాక్షసైః. సంవాహనములను పూర్తి చేసిన తీవ్రమైన పరాక్రమముగల ఆ రాక్షసులు నన్ను కర్రలతోనూ పిడికిళ్లతోనూ కొట్టుచు అనేకములైన పాశములచే బంధింపబడి రాక్షసుల చేత కదలకుండా చేయబడిన నా పుచ్ఛమును కాల్చిరి. తతస్తే రాక్షసాః శూరా బద్ధం మామగ్ని సంవృతం అఘోషయన్ రాజమార్గే నగరద్వారమాగతాః. పిమ్మట శూరులైన ఆ రాక్షసులు బంధింపబడి అగ్నిచే చుట్టబడిన నన్ను నగరద్వారము వద్దకు తీసుకొని పోయి నన్ను గూర్చి ఆ రాజమార్గములో ఘోషణ చేసిరి. తతోహం సుమహద్రూపం సంక్షిప్య పునరాత్మనః విమోచయిత్వా తం బంధం ప్రకృతిస్థః స్థితః పునః ఆయసం పరిఘం గృహ్య తాని రక్షాంస్య సూదయం. పిమ్మట నేను చాలా పెద్దదైన రూపమును మరల చిన్నదిగా చేసి ఆ బంధమును విడిపించుకొని స్వాభావిక స్థితిని పొంది మరల ఆ ఇనుప పరిఘను తీసుకొని ఆ రాక్షసులనందరినీ చంపితిని. తతస్తన్నగరద్వారం వేగేనాప్లుతవానహం పుచ్ఛేన చ ప్రదీప్తేన తాం పురీం సాట్టగోపురాం దహామ్యహమసంభ్రాంతో యుగాంతాగ్నిరివ ప్రజాః. పిమ్మట నేను వేగముగా ఆ నగర ద్వారము పైకి దుమికితిని. ప్రజ్వలించుచున్న పుచ్ఛము చేత బురుజులతోనూ ప్రాకారములతోనూ గోపురములతోనూ కూడిన ఆ నగరమును ప్రళయకాలమునందలి అగ్ని ప్రజలను దహించి వేసినట్లు ఏమాత్రము కంగారు పడక కాల్చివేసితిని. వినష్టా జానకీ వ్యక్తం నహ్యదగ్ధ ప్రదృశ్యతే లంకాయాం కశ్చిదుద్దేశ సర్వా భస్మీకృతా పురీ.
లంకా పట్టణమంతా భస్మమైపోయినది. ఈ పట్టణములో కాల్చబడని ప్రదేశమేదీ కనబడుటలేదు. అందుచేత జానకి కూడా తప్పక కాలిపోయి ఉండును. దహతా చ మయా లంకాం దగ్ధా సీతాన సంశయః రామస్య హి మహత్కార్యం మయేదం వితథీకృతం. లంక కాలిపోయినది గాన సీత కూడా కాలిపోయియే ఉండును, సందేహము లేదు. నేను రాముని ఈ మహాకార్యమును వ్యర్థము చేసి తిని. ఇతి శోక సమావిష్టశ్చింతామహముపాగతః అథాహం వాచమశ్రౌషం చారణానాం శుభాక్షరాం జానకీన చ దగ్ధేతి విస్మయోదంత భాషిణాం. ఈ విధముగా శోకాక్రాంతుడనై నేను చింత పొందితిని. పిమ్మట జానకి దహింపబడలేదు అని ఆశ్చర్యముతో మాటలాడుచున్న చారణుల మంగళకరములైన అక్షరములు గల వాక్కును వింటిని. తతో మే బుద్ధిరుత్పన్నా శ్రుత్వా తామద్భుతాం గిరం అదగ్ధా జానకీత్యేవం నిమిత్తైశ్చోపలక్షిత. ఆశ్చర్యకరమైన ఆ మాటలు విన్న పిమ్మట నాకు జానకి దహింపబడి ఉండదు అను ఆలోచన కలిగినది. కొన్ని శుభశకునములను బట్టి కూడా అట్లు ఊహించి తిని. దీప్యమానే తులాంగూలే నమాం దహతి పావకః హృదయం చ ప్రహృష్టం మే వాతాః సురభిగంధినః. నా తోక కాల్చబడుచున్నను అగ్ని నన్ను దహించుటలేదు. నా హృదయము కూడా సంతుష్టముగా ఉన్నది. వాయువులు మంచి గంధమును ప్రసరింపజేయుచున్నవి. తైర్నిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః ఋషివాక్యైశ్చ సిద్ధార్థైరభవం హృష్టమానసః. పూర్వము సఫలములుగా చూడబడిన ఆ శకునముల చేతను, గొప్ప గుణములు కల కారణముల చేతను, తప్పక యథార్థములైన ఋషుల వాక్యముల చేతను నా మనస్సు సంతోషించినది. పునర్దృష్ట్వా చ వైదేహీం విసృష్టశ్చ తయా పునః తతః పర్వతమాసాద్య తత్రారిష్టమహం పునః ప్రతిప్లవనమారేభే యుష్మద్దర్శన కాంక్షయా. సీతాదేవిని మరల చూచి ఆమె అనుజ్ఞ పొంది పిమ్మట అరిష్ట పర్వతమును మరల పొంది మిమ్ములను చూడవలెను అను కోరికతో మరల ఎగురుట అనగా సముద్ర లంఘనము ప్రారంభించి తిని. తతః పవన చంద్రార్క సిద్ధగంధర్వ సేవితం పంథానమహమాక్రమ్య భవతో దృష్టవానిహ. పిమ్మట నేను వాయు చంద్ర సూర్య సిద్ధ గంధర్వులచే సేవింపబడు ఆకాశ మార్గమును అవలంబించి ఇక్కడ మిమ్ములను చూచితిని. రాఘవస్య ప్రభావేన భవతాం చైవ తేజసా సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితం. రాముని ప్రభావము చేత మీ తేజస్సు చేత సుగ్రీవుని కార్యము సాధించుటకు నేను అన్ని పనులు చేసి తిని. ఏతత్ సర్వం మయా తత్ర యథావదుపపాదితం అత్ర యన్న కృతం శేషం తత్సర్వం క్రియతామితః. నేను అక్కడ ఈ కార్యములనన్నింటినీ తగు విధముగా చేసి తిని. నేను చేయగా మిగిలిన కార్యమంతా చేయుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే 58 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.